ఇంక ఇప్పుడు ఈ బ్రాస్ కాయిన్స్ చూపిస్తాను చూడండి. ఇవి కూడా అన్ని ఇత్తడి మొత్తం ఇందులోనే వేసుకుంటాను. మామూలుగా అయితే ఇత్తడి రోజువారీవి తోముకోవడానికి విమ్ము, పీతాంబరి, కొంచెం సాల్ట్ వాడతానండి. ఇప్పుడు ఏంటంటే ఇదిగో విమ్ము వాళ్ళది శుద్ధం వాడుతున్నాను. జస్ట్ స్ప్రే చేస్తే చాలండి. ఇలా ఒకసారి స్ప్రే చేసి ఇందాక సిల్వర్ ఎలా తోముకున్నామో అలా పైకి కిందకి అన్నా అంటే చల్లగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారా, మీకు ఇక్కడ చేతితో అంటుంటేనే తెలిసిపోతుంది. యాక్చువల్లీ నేను బాగానే మెయింటైన్ చేసుకుంటా, తెల్లగానే ఉన్నాయి. బట్ పూజ చేసాం కదా, ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుందని. కొంతమందికి స్కిన్కి పడవండి ఇలాంటి లిక్విడ్స్, అలాంటి వాళ్ళు గ్లౌజెస్ పెట్టుకోండి. చూసారా, ఇదిగో ప్యూర్ బ్రాస్ అనమాట. తన దగ్గర ఉన్న ప్యూరిటీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇదిగో చూసారా, బాగా కడిగేసాక బంగారంలాగా మెరిసిపోతుంది. ఇత్తడి కూడా బంగారమేనండి నా దృష్టిలో. చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయో కాయిన్స్ అన్ని. వీటిని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టేసుకుంటాను అనమాట. జస్ట్ చేతితో ఇలా ఇలా తుడిచేసుకొని ఆరబెట్టేసుకొని ఇంకా పూజ చేసేసుకోవడం. ఇదిగోండి, ఇలా నీట్గా ఒక క్లాత్తో ఇలా ఇలా జస్ట్ తుడిచేసుకొని ఇలా ఆరబెట్టేసుకోండి. అంతే అండి. ఇలా కొంచెం గాలికి పెట్టుకున్నామంటే పూజ టైంకి బాగా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది ఇంకా వీటిని ఎయిర్ టైట్గా ఉండేటువంటి బాక్సెస్లో స్టోర్ చేసుకున్నామంటే నల్లగా అవ్వకుండా ఒక 2-3 టైమ్స్ వరకు మనకు వచ్చేస్తాయండి పూజకైతే మాత్రం.